హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి సినిమాటిక్ పోస్టర్ స్టైల్ ఫోటో ఎడిటింగ్ని గూగుల్ జెమినీ ఏఐలో మీ ఫొటోస్తో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి హైప్ ఇవ్వండి. మీరు లైక్ చేసి హైప్ ఇస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా మంచి ఇలాంటి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో జెమినీ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, బ్లూ కలర్లో ఒక టెక్స్ట్ ఉంటుంది. ఇదే ప్రాంప్ట్, ఇదే ఇంపార్టెంట్. టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు ఇలా సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. ఆ తర్వాత మీ ఫోన్లో ఉన్న జెమినీ యాప్ని ఓపెన్ చేయండి. కింద ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి గ్యాలరీ పైన క్లిక్ చేయండి. మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆస్క్ జెమినీ అని ఉంటుంది, నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి ఇలా పైకి వెళ్ళండి. మహి అనే నేమ్ ఉంటుంది, ఈ నేమ్ తీసేసి ఇక్కడ మీ నేమ్ రాసుకొని సెండ్ చేయండి. ఇది ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. జెమినీ యాప్ మీ దగ్గర లేకపోతే యాప్ల్ యాప్ స్టోర్లో, గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. జెమినీ అని సెర్చ్ చేయండి, వస్తుంది. ఇంకొకటి, జెమినీ అనేది ఒక ఏఐ కాబట్టి అది తప్పులు చేయటం సర్వసాధారణం. కొన్నిసార్లు తప్పులు వచ్చినప్పుడు యాప్ని క్లోజ్ చేసి ఫ్రెష్గా ఓపెన్ చేసి మీ ఫోటోతో నేను ఇచ్చిన ప్రాంప్ట్తో క్రియేట్ చేసుకోండి. అలా మీరు ఎన్నిసార్లు క్రియేట్ చేసుకుంటే ఇక్కడ అన్ని మోడల్స్ వస్తుంది. ఎగ్జాంపుల్, మీకు ఈ మోడల్ నచ్చలేదనుకోండి, ఫ్రెష్గా మళ్ళీ ఇది క్లోజ్ చేసి జెమినీ యాప్ని ఓపెన్ చేసి మీ ఫోటోతో నేను ఇచ్చిన ప్రాంప్ట్తో క్రియేట్ చేయండి. ఇక్కడ మోడల్ మార్చి వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఒకేసారి ఒకే మోడల్ వస్తుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్ వస్తుంది. మనం ఇచ్చేది ఒకే ఫోటో ఒకే ప్రాంప్ట్ అయినా కూడా మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేస్తే మోడల్ మారుతూ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. ఫోటో పైన క్లిక్ చేస్తే కింద సేవ్ సింబల్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఇమేజ్ మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిన్న కామెంట్ సూపర్ అని పెట్టండి. థ్యాంక్ యూ.